పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెర్రరిస్టులు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించారు. సైనిక దుస్తుల్లో జవాన్లలాగా టూరిస్టుల దగ్గరకు వచ్చారు. వారు సమీపంలోకి వచ్చే వరకు వారు ఎవరన్నది టూరిస్టులకు అనుమానించలేకపోయారు. అందరినీ ఓ చోటు నిలబెట్టి ప్రశ్నించినప్పుడే వారికి అనుమానం మొదలైంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఇటు కాల్పులను ఉగ్రవాదులు తమ హెల్మెట్ కెమెరాలతో చిత్రీకరించారు. వాటిని లైవ్ టెలికాస్ట్ చేసినట్లు కూడా అనుమానాలున్నాయి. పాక్లోని తమ హ్యాండ్లర్లకు వాటిని పంపినట్టు భావిస్తున్నారు. అయితే ఆ సాంకేతికత వారికి ఉందా లేదా అన్నది మాత్రం తెలియలేదు. అయితే పాక్లోని తమ హ్యాండ్లర్లతో వారి శాటిలైట్ ఫోన్లతో టచ్లో ఉన్నట్టు మాత్రం బలగాలు అనుమానిస్తూ ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగుతోంది. వారికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా లేదా, అడవుల్లో తలదాచుకున్నారన్న దానిపై బలగాల దగ్గర సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. 2018లో వీళ్ళ ఇద్దరు కూడా పాక్ వెళ్ళి అక్కడ ఉగ్ర శిక్షణ పొంది ఇటీవలే వారిద్దరూ మరో ఇద్దరితో కశ్మీర్ లోయలోకి చొరబడ్డట్టుగా సమాచారం. ప్రస్తుతం వాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదుల ఊహా చిత్రాలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఊహా చిత్రాలను రిలీజ్ చేశారు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో కూడా బయటకు వచ్చింది. గన్ను పట్టుకొని అలాగే వెస్ట్ కోట్స్ వేసుకుని వాళ్ళు దిగినటువంటి ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. టెర్రరిస్టుల ఊహా చిత్రాలను ప్రస్తుతం మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. హెల్మెట్ కెమెరాల్లో వాటిని ఈ దాడి దృశ్యాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మరి వాటిని లైవ్ టెలికాస్ట్ చేశారా లేదంటే తీసుకుని వెళ్ళారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లైవ్ టెలికాస్ట్కి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అనేది వారి దగ్గర ఉందా లేదా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. పాక్లో ఎవరైతే వీళ్ళకి హ్యాండ్లర్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళని ప్రోద్బలం చేసి ట్రైనింగ్ ఇచ్చి అంతా వీళ్ళకి సమకూర్చి ఆయుధాలతో సహా సమకూర్చి వీళ్ళని ఇక్కడికి పంపించారో ఈ దాడి చేయడానికి, ఆ హ్యాండ్లర్లకు ఈ వీడియోగ్రఫీ అనేది లైవ్ టెలికాస్ట్ చేశారనేది ఒక అనుమానంగా కనబడుతోంది. అది ఇంకా నిర్ధారణ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఆ ఉగ్రవాదుల ఫోటోను కూడా మనం చూస్తూ ఉన్నాం. వారి పేర్లు కూడా ఇద్దరు కశ్మీరీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు 2018లో పాకిస్తాన్ పారిపోయి అక్కడ ఉగ్ర శిక్షణ పొంది తగిన తర్ఫీదు తీసుకుని మరో ఇద్దరితో మొత్తం నలుగురు కలిసి భారత్లోకి చొరబడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఆర్మీ దుస్తుల్లో ఏమాత్రం అనుమానం రాకుండా, టూరిస్టులకు ఏమాత్రం అనుమానం రాకుండా వారి దగ్గరికి చేరుకున్నారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చేసరికి టూరిస్టులు కూడా అనుమానించలేదు. కానీ వారందరినీ వరుసగా నిలబెట్టి వారి వివరాలు సేకరించే క్రమంలో టూరిస్టులకు అనుమానం వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.